హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ కేంద్ర బడ్జెట్లో అంటే కొన్ని అంశాలను విస్మరించింది యూనియన్ గవర్నమెంట్ నిన్న ఆంధ్ర మొత్తం అంటే సంబరాలు చేసుకున్న పరిస్థితి ఈ మీడియా ఎలివేషన్స్ ఇవన్నీ రొటీన్గా చూసేవే వాస్తవానికి అంటే అమరావతికి ఇచ్చిన 15,000 కోట్ల రూపాయలు అదేదో పెద్ద ధన సహాయం అన్నట్టు ట్రీట్ చేస్తూ ఉన్నారు అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఆంధ్రకు తీవ్ర అన్యాయం జరిగిందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది ముఖ్యంగా ఉత్తరాంధ్రకు ఏమీ చేయలేదు దాని మీద కూటమి నేతలు కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు కూడా నోరు మెదపలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తం ఆంధ్రుల ఆత్మగౌరవం దానికి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కే ఒక పెద్ద బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిన స్టీల్ ప్లాంట్ మీద కనీసం ఏమీ మాట్లాడకపోవడం హైలైట్ అనమాట ఒకసారి ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయం ఏందో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఉత్తరాంధ్రకు మరోసారి మోసం కేంద్ర బడ్జెట్లో ఉత్తరాంధ్రకు మరోసారి మోసం జరిగింది ఏపీకి తలమానికమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించే విషయంలో ఒక్క మాట కూడా కేంద్రం చెప్పలేదని అంటున్నారు స్టీల్ ప్లాంట్ని స్ట్రాటజీస్ సేల్ నుంచి పక్కకు తప్పించినట్లుగా ప్రకటించలేదని గుర్తు చేస్తున్నారు విశాఖ రైల్వే జోన్ అన్నది ఎక్కడ ఉందో తెలియదు ఏం చేస్తారో కూడా చెప్పలేదు 5 ఏళ్ల క్రితం విశాఖకు రైల్వే జోన్ వచ్చిందని చెప్పారు ఈ రోజుకి అది అలాగే ఉంది అని అంటున్నారు అదేవిధంగా విశాఖ మెట్రో రైలుకి నిధులు కేటాయింపు జరగలేదు మెగా సిటీ అయిన విశాఖకు ఉత్తరాంధ్రకు నిధులు ఏమాత్రం కేటాయించలేదని పెదవి విరుస్తున్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తామని అన్నది మాటలకే పరిమితమని అంటున్నారు గతంలో కూడా వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ అని చెప్పారు 3 ఏళ్ల పాటు ప్రతి జిల్లాకు 50 కోట్లు ఇచ్చి ఆపేశారు ఇప్పుడు మళ్ళీ ప్యాకేజ్ అని చెప్తున్నారు ఇది ఎలా ఉంటుందో ఏమిటో మాత్రం చెప్పలేదని అంటున్నారు అలాగే భోగాపురం విమానాశ్రయానికి విశాఖ తీర ప్రాంతం నుంచి రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయింపు ప్రస్తావన కూడా బడ్జెట్లో లేదని అంటున్నారు ఏ ప్రభుత్వ రంగ సంస్థకు కూడా బడ్జెట్లో కేటాయింపు లేవని వామపక్షాలు సహా ప్రజా సంఘాల నేతలు ఎత్తి చూపిస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంతా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు టీడీపీ జనసేన వైసీపీ సహా అన్ని పార్టీలు ఒకే తాడి మీదకి వస్తేనే తప్ప కేంద్రం నుంచి రావాల్సినవి రావని ప్రజా సంఘాలు ఇతర నాయకులు చెప్తా ఉన్నారు అన్నమాట సో ఇక వీళ్ళేమో ఇట్లా రాజధానికి రాజసం కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక పేరా పెట్టి నిధులు కేటాయింపు అని చెప్పి ఈ పచ్చపత్రికలను ఇట్లా రాసుకుంటూ వస్తూ ఉన్నాయన్నమాట పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు కొప్పర్తి ఓరోకల్ నోట్స్ అభివృద్ధి విశాఖ ఒక్కొక్క 600 కోట్లు తూర్పు తీరాన్ని కలుపుతూ పూర్వోదయ తర్వాత రాష్ట్రంలోని పలు కేంద్ర సంస్థలకు నిధులు కేంద్రం పన్నుల వాటా 50,474 కోట్లు కేంద్ర బడ్జెట్లో నిర్మలమ్మ ప్రకటన అని చెప్పి ఇట్లా వీళ్ళేమో ఇట్లా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు కానీ వాస్తవంగా జరిగింది మాత్రం ఇది అమరావతికి ఇచ్చింది కూడా కేవలం సాయం మాత్రమే అది అప్పు కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో పెట్టిన 48 లక్షల కోట్ల బడ్జెట్లో ఇచ్చింది ఏం లేదు ప్రపంచ బ్యాంకు కింద ఉండే సంస్థల ద్వారా అరేంజ్ చేస్తాం అని చెప్పారు అనమాట దాన్ని పట్టించుకోకుండా ఇక వీళ్ళ కథనాలు వీళ్ళు రాస్తూ ఉన్నారు జనమేమో ఊస్తూ ఉన్నారు అనమాట ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడన్నా ఎంతో కొంత మేలు జరిగింది తప్ప ఇది మరీ ఆంధ్రాకు అన్యాయం చేసిన బడ్జెట్ 16 ఎంపీలను మొత్తంగా రాష్ట్రం నుంచి 21 మంది ఎంపీలను కూటమికి ఇస్తే రాష్ట్రానికి దక్కింది ఇదా అన్నది రాజకీయ విశ్లేషకుల మాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ